హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలతో ఖమ్మం జిల్లాలో భారీ నష్టం జరిగింది. జిల్లాలో అనేక బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే నాయకన్గూడెం వద్ద పాలేరు రిజర్వాయర్ నుంచి వచ్చినటువంటి నీటి వల్ల రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ములకలపల్లికి వెళ్లే ప్రధానమైన బ్రిడ్జి కూడా పూర్తిగా దెబ్బతింది. తాజాగా వెలుగులోకి వచ్చింది ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జ్. ఇక ఈ బ్రిడ్జికి సంబంధించిన పైభాగం 29 సెంటీమీటర్లు కదిలిపోయింది. నాలుగు రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో భారీ నష్టం సంభవించింది. జిల్లాలో అనేక బ్రిడ్జిల పరిస్థితి ప్రస్తుతం ఇదే విధంగా ఉంది. అనేక బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే నాయకన్గూడెం వద్ద పాలేరు రిజర్వాయర్ నుంచి వచ్చినటువంటి నీటి వల్ల రోడ్డు పూర్తిగా దెబ్బతింది. అలాగే ములకలపల్లికి వెళ్లే ప్రధానమైన బ్రిడ్జి కూడా పూర్తిగా దెబ్బతింది. ఇక తాజాగా వెలుగులోకి వచ్చింది ప్రకాష్ నగర్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జి కూడా సంబంధించినటువంటి పై భాగం 29 సెంటీమీటర్లు పూర్తిగా దెబ్బతిన్నట్టుగా చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ఖమ్మం నుంచి భూపాల్ అందిస్తారు లైవ్ లో. ఓవర్ టు భూపాల్. నళిని, ఖమ్మం జిల్లాలో అంటే ఈ నెల 31 తారీఖు నాడు కురిసిన వర్షాల వల్ల భారీ ఎత్తున మున్నేరు వచ్చింది. మున్నేరుతో పాటు అనేక ప్రాంతాల్లో వరదలు వచ్చిన పరిస్థితి. ఆ వరదల వల్ల చాలా వరకు రాకపోకలకు అంతరమై బ్రిడ్జీలు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం మున్నేరు ప్రకాష్ నగర్ వద్ద ఉన్న ఈ చెక్ డ్యామ్. అంటే ఈ చెక్ డ్యామ్ ఉంది. చెక్ డ్యామ్ ఇంకా ఫ్లో భారీ ఎత్తున ఉంది. మనం ఉన్న ఈ బ్రిడ్జి ఏ చిన్న వరద వచ్చినా ఈ బ్రిడ్జి మించి నీళ్లు ప్రవహిస్తుంటది. మొన్న కూడా ఆదివారం నాడు ఈ బ్రిడ్జి మించి నీళ్లు ప్రవహించాయి. అంటే ఇంత పై స్థాయిలో నుంచి నీళ్లు ప్రవహించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితి అనేక చోట్ల ఉండటం వల్ల బ్రిడ్జిలు దెబ్బతిన్న పరిస్థితి. మనం ప్రస్తుతం ఈ మున్నేరు బ్రిడ్జికి సంబంధించి ఇది 2015లో ఓపెన్ చేశారు. అంతకుముందు అనేక పోరాటాల నేపథ్యంలో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. అయితే ఈ బ్రిడ్జి ఇప్పుడు కదిలిన దృశ్యాలు అంటే మొన్న ఈ బ్రిడ్జి మీదనే మొత్తం కూడా నీళ్లు రావడంతో దాదాపుగా 9 మంది ఇక్కడే చిక్కుకున్న పోయిన విషయం మనకు తెలిసిందే. వాళ్ళందరినీ రక్షించడానికి 13 గంటల సమయం పట్టింది. అటువంటి ఈ బ్రిడ్జి ఇప్పుడు కూడా కొంత దెబ్బతిన్నట్టుగా మనకు కనపడుతుంది. దాదాపుగా ఈ కాన అంటే ఇంతవరకు కూడా గ్యాప్ వచ్చింది. ఇదే గ్యాప్ రావడం కాదు, ఇక్కడ కూడా మనం చూడవచ్చు. కింద ప్యాన్ చేస్తే అంటే నీళ్లలో ఎంత మేరకు గ్యాప్ వచ్చిందో ఇది కనపడుతుంది. అంటే మొత్తం కానాలు, ఇట్లాంటి కానాలు 2 కానాలు దెబ్బతిన్న పరిస్థితి. ఇది మనం ఇట్లా అదేవిధంగా ఇక్కడ ఇంకా ప్రత్యక్షంగా మనకి కనపడుతున్న దృశ్యం అనేది చూడొచ్చు. అంటే ఈ ఒక కాన అంతా కదిలి అంటే ఈ మున్నేరులో నట్ట ఉంది. ఈ మున్నేరులో ఈ కాన మొత్తం కూడా ఇట్లా కదిలిన దృశ్యం అనేది మనకైతే కనపడుతుంది. ఇది ఎంత మేరకు సేఫ్ సైడ్ అని చెప్పలేము. కాకపోతే ఇప్పటివరకు అంచనా ప్రకారం 30 సెంటీమీటర్ల వరకు ఇది కదిలిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారుల దృష్టికి ఈ వ్యవహారం కూడా రాలేదు. కేవలం అంటే ఇప్పుడు జనమంతా వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి చూసి పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జి మీద అంటే వాస్తవానికి రాత్రి వరకు కూడా ఈ బ్రిడ్జి మీద రాకపోకలు నిలిచిపోయాయి. ఈ బ్రిడ్జి మీద పూర్తిగా నీళ్లు నిండి ఉండటంతో ఈ బ్రిడ్జి మీద రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. అయితే ఈ బ్రిడ్జికి అవతల సైడ్ కొద్దిగా అంటే తెగిపోవడంతో మట్టి పోసిన తర్వాత మళ్ళీ ఈ బ్రిడ్జి మీద రాకపోకల్ని పునరుద్ధరించారు. ఈ రాకపోకలు కార్లు, లారీలు అంటే దాదాపుగా ఖమ్మం, పాలేరు ఈ 2 నియోజకవర్గాలకి చాలా కీలకంగా కూడా ఈ బ్రిడ్జి ఉంటుంది. అయితే ఈ బ్రిడ్జి ఉంటుంది. ఈ బ్రిడ్జి మీద ఇదే విధంగా రాకపోకలు కొనసాగిస్తే అంటే ఇది ఎప్పుడైనా అంటే ఇప్పటికైతే వరద 36 అడుగులు మున్నేరు ఉంది. ప్రస్తుతం అయితే మున్నేరు దగ్గర
8 అడుగులకు పడిపోయిన పరిస్థితి. 36 అడుగుల వరద వచ్చినది 8 అడుగులు పడిపోయింది. ఈ పడిపోయిన వరద ఇప్పుడు సాధారణ స్థాయిలో ఉంది. మళ్ళీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో కొంత ఆందోళన కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జి మీద మరిన్ని రాకపోకలు కొంత ఇబ్బంది కలుగుతుంది అనేది ఆవేదన అంటే ఉంది. అయితే ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే పోలీసులు ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళంతా వచ్చి ఈ బ్రిడ్జిని పరిశీలించి ఈ కాణాలు ఎంత మేరకు దెబ్బతిన్నాయనేది పరిశీలించి వెళ్లడం జరిగింది. దీని మీద ట్రాఫిక్ ని నియంత్రించడం కోసం కూడా అధికారులు ప్రయత్నాలు అయితే ఇప్పటికే అంటే ఉన్నతాధికారులకి సమాచారం ఇచ్చిన పరిస్థితి. అధికారులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే హెవీ వెహికల్స్ ని ఇక్కడి నుంచి పంపించకుండా చుట్టూ తిరిగే మరో 2 అంటే మొత్తం మున్నేరు మీద 3 బ్రిడ్జీలు ఉంటాయి. ఆ 3 బ్రిడ్జీలకు సంబంధించి లో ఒక బ్రిడ్జి ఈ విధంగా ఉంటే మిగతా 2 బ్రిడ్జిల నుంచి హెవీ వెహికల్స్ ని అనుమతిస్తూ ఈ బ్రిడ్జి నుంచి మాత్రం ఆపాలనే ఉద్దేశంతో అధికారులు మాత్రం కొంత ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ వరదలు మాత్రం భారీ ఎత్తున ఖమ్మం నగరానికి సంబంధించి పూర్తిగా కొంత నష్టం అయితే భారీగా చేస్తుంది. ఇదే బ్రిడ్జిని మనం చూస్తే ఇటువైపు ప్యాన్ చేస్తే మొత్తం కూడా వంకలు తిరిగిపోయిన పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. అంటే ఇదంతటి కారణం ఇక్కడ ఈ చెక్ డ్యాము భారీ ఎత్తున వచ్చి ఈ చెక్ డ్యామ్ నుంచి భారీగా వరద రావడంతో ఈ బ్రిడ్జికి కొంత ఎక్కువగా అంటే ఆ చెక్ డ్యామ్ నుంచి నీళ్లు పైనుంచి కొట్టడం ద్వారా కింద పిల్లర్లు కూడా కదిలే అవకాశం ఉందనేది కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల కూడా ఇది జరిగి ఉండవచ్చు అని చెప్తున్నారు. మొత్తం మీద ఈ బ్రిడ్జి మీద కొంత ఇప్పటికైతే రాకపోకలను నియంత్రించడానికైతే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. కొంత మళ్ళీ దీనికి సంబంధించి ఉన్నతాధికారులందరూ కూడా అంటే ఆర్ఎండ్బి కట్టిన బ్రిడ్జిని పరిశీలించడానికి కొద్ది సేపట్లో ఆర్ఎండ్బి అధికారులు కూడా వస్తారంటే వారు వచ్చిన తర్వాత వాళ్ళ నివేదిక ఇచ్చిన తర్వాత మిగతా అంటే ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సంబంధించి ట్రాఫిక్ బ్రిడ్జి నుంచి రాకుండా చెయ్యాలి అనే విషయంలో మాత్రం ఆర్ఎండ్బి వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇప్పటివరకు అయితే ఆర్ఎండ్బి కానీ మిగతా ఉన్నతాధికారులు ఎవరు కూడా ఈ బ్రిడ్జిని మనం స్పష్టంగా చూపిస్తున్నప్పటికీ స్పష్టంగా అక్కడ కనపడుతున్నప్పటికీ జనమంతా వచ్చి చూసిపోతున్నప్పటికీ ఉన్నతాధికారులు ఎవరు కూడా ఈ బ్రిడ్జిని పరిశీలించిన పరిస్థితి ఇప్పటివరకు అయితే లేదు. నల్ని రైట్ భూపాల్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.